హాయ్ హలో వెల్కమ్ టు విజ్జిస్ క్రియేషన్స్. ఈరోజు 2 రెసిపీస్ మీకోసం. ఒకటి వచ్చేసి మనము గోబీ రైస్ చేస్తున్నాను, మష్రూమ్తో మష్రూమ్ రైస్ చేస్తున్నా. కానీ ఇవన్నీ కూడా సేమ్ అనమాట. నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్స్, గరం మసాలా, సాల్ట్, మామూలుగా పసుపు, అన్ని చెక్క, లవంగ, పూత, మొగ్గ, బిర్యానీ ఆకులు అన్నీ తీసుకోవాలి. మైదాపిండి, కార్న్ఫ్లోర్. ఇందులో వచ్చేసి మనము ఇప్పుడు ఇలాగా అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చిన్న చిన్న పురుగులు ఉంటాయి, చూసుకొని అంతా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. మష్రూమ్స్ వచ్చేసి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇందులో మనము రెండు ఒకటేసారి చేసుకోవచ్చు. ఇందులో మైదాపిండి వేస్తున్నాను, అలాగే మష్రూమ్లో కూడా మైదాపిండి వేస్తున్నాను. మైదాపిండి తర్వాత కార్న్ఫ్లోరు, ఇందులో కూడా కార్న్ఫ్లోరు, మష్రూమ్స్లో కూడా కార్న్ఫ్లోర్ వేస్తున్నాను అనమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో నేను కొత్తిమీర వేస్తున్నాను, ఎందుకంటే కొద్దిగా టేస్ట్ ఎక్కువగా వస్తుంది కాబట్టి, టేస్ట్ అనేది బాగా కనిపిస్తుంది కాబట్టి నేను ఇందులో కొత్తిమీర వేసి మిక్సీకి వేస్తాను. అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్, కారము, కొద్దిగా గరం మసాలా, సాల్ట్ ఇలాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఇందులో వచ్చేసి ఇవన్నీ ఇలాగా పెట్టుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. ఆల్రెడీ ఇందులో వాటర్ ఉంటుంది కాబట్టి నేను మష్రూమ్స్లో వాటర్ వేయను. ఇలాగ రెండు ఒకటేసారి పెట్టేసుకున్నాను అనమాట. ఇందులో ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి చాలా కారంగా ఉంటుంది కాబట్టి పిల్లలకి మనకి ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇందులో అన్నీ మనకి బిర్యానీ ఆకులు, లవంగ, చెక్క, యాలకులు ఇవన్నీ వేసాను. ఇది వచ్చేసి మష్రూమ్స్, క్యాలీఫ్లవర్ ఇవన్నీ ఫ్రై చేసుకొని ఇలాగే పెట్టుకోవాలి. తర్వాత ఇందులో వేసి ఇందులో కూడా మష్రూమ్స్ వేసి కలుపుకోవాలి. నేను కొద్దిగా చూపిస్తున్నాను, మీకు కావాలంటే ఎక్కువగా చేసుకోండి. ఇలాగా కలుపుకోండి. కానీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. మనం ఒకటేసారి రెండు రెసిపీస్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ మనం ఇందులో సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. మా ఇంట్లో రోజా అనమాట. ఇది చాలా అందంగా ఉంది కదా. ఇందులో షేడింగ్ వచ్చిందనమాట, పింక్, లైట్ పింక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా కలుపుకున్న తర్వాత మనం లాస్ట్ కొద్దిగా పుదీనా వేసుకోవాలి, కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలాగా రైస్ వేసి కలుపుకోవాలి. మనకు కావాల్సిన గోబీ రైస్, మష్రూమ్ రైస్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.